హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టయోటా ల్యాండ్ క్రూజర్స్ అయితే చూద్దాము. ఇక్కడ ఒక వెహికల్ ఉంది, బ్యాక్ సైడ్ ఒక బ్లాక్ కలర్ వెహికల్ ఉంది. సో వీటి రివ్యూస్ చూద్దాం మనం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ బ్లాక్ కలర్ కార్ అయితే చూద్దాము. ఇది యాక్చువల్గా జిఆర్ స్పోర్ట్ అండి వెహికల్. ఇది వచ్చేసరికి కంప్లీట్గా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఈ వెహికల్ మనకి ప్రస్తుతానికి ఇండియాలో కూడా రాలేదు. మీరు గమనిస్తే కనుక చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ వెహికల్కిను పక్కనున్న వెహికల్కి మీరు డిఫరెన్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది చాలా క్లియర్గా. సో ఇది వచ్చేసరికి నార్మల్గా ఉన్న మన ల్యాండ్ క్రూజర్ అన్నమాట. సో ఇది వచ్చి మన ఇండియాలో 2.5 కోట్లు అయితే ఉందండి. సో ఇన్ని ఆప్షన్స్ అయితే ఉండవు మన ఇండియాలో. 2.5 కోట్లు ఉన్న వెహికల్ అయితే దీంట్లో ఇంకా కొంచెం ఎక్కువ ఉంటాయి. సో మనం ఈ రెండు వెహికల్స్ చూద్దాము. సో దీని ప్రైజెస్ కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎల్ఐ వీల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. కొంచెం హాట్ టెరైన్స్ అన్నమాట. ఇది వచ్చేసరికి చాలా స్మూత్గా ఉంటుంది. సేమ్ ఇదే వెహికల్ మనకి ఇండియాలో అవైలబిలిటీ ఉంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీరు ఇక్కడ గమనిస్తే ల్యాండ్ క్రూజర్ అని చెప్పి ఇక్కడ బ్లాక్ కలర్లో మనకి వాళ్ళు బ్రాండింగ్ ఇచ్చారు. అదే ఈ వెహికల్కి అయితే కనుక మీకు సిల్వర్ కలర్లో బ్రాండింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక జిఆర్ అని ఉంది. వెహికల్ వచ్చేసరికి ఫుల్ బ్లాక్. సో ఇది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఏంటి అంటే మీరు ఇక్కడ గమనించవచ్చు, 9.3 కిలోమీటర్స్ పర్ లీటరు. ఇది వచ్చి 2024 మోడల్ వెహికల్ అన్నమాట. సో మీకు దూరం నుంచి వెహికల్ ఒకసారి చూపిస్తాను. సో మీరు బ్యాక్ సైడ్ చూస్తే కనుక ట్విన్ టర్బో అని రాసి ఉంది కదా, ఇక్కడ గమనించారా? ట్విన్ టర్బో అని అంటే బ్లాక్ కలర్లో బ్లాక్ ఇది మెటల్ ఫినిషింగ్ ఉండడం వల్ల కనబడట్లేదు వీడియోలో అంత క్లియర్గా. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు గన్ మెటల్ కలర్ మాట ఇది. సో ఇక్కడ వచ్చేసరికి రేడారో మరి ఏమో తెలియదు. ఇలా ఉంటే కనుక 99% టయోటాలో రేడార్స్ ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే మామూలుగా అయితే లోగో నార్మల్గా ఉంటుంది కదా, ఇదంతా కనుక ఒక టైప్ ఆఫ్ ఫినిషింగ్ ఇచ్చారు. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ కూడా జిఆర్ స్పోర్ట్ అని అయితే ఉంది. దీని ఎగ్జాస్ట్లు ఎన్ని ఉన్నాయి మీరు గమనిద్దాం. సో దీనికైతే కనుక ఒక్క ఎగ్జాస్టే ఉందండి అక్కడ. సో ఇంజన్ మీకు తెలుసు కదా, దీని గురించి మన ఇంజన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది వచ్చేసరికి 3500 టర్బో ఇంజన్ అనమాట. సో అలాగే ఇక్కడ ఇంకొక వెహికల్ ఉంది, ఇది ల్యాండ్ క్రూజర్ విఎక్స్ఆర్ మాట ఇది. సో ఇది టాప్ వేరియంట్ అండి. దీని ప్రైస్ వచ్చేసరికి మన ఒమాన్లో అప్రాక్సిమేట్గా 38,000 ఒమానీ రియాల్స్ ఉంటుంది. సో దీని ప్రైజు ఐఎన్ఆర్లో ఇండియన్ కరెన్సీ ఎంత అనేది నేను మీకు స్క్రీన్ పైన వేస్తాను, మీరు చూడొచ్చు. ఎంత డిమాండ్ అంటేనండి ఒమాన్లో ఈ వెహికల్ ఈ రోజు బుక్ చేస్తే కనుక మనకి అప్రాక్సిమేట్గా ఒక 6 months తర్వాత డెలివరీ అవుతాయి అన్నమాట. ఈవెన్ ఇండియాలో కూడా అయితే ఈ వెహికల్ అయితే అసలు ప్రొడక్షనే లేవు, వాళ్ళైతే తెప్పించట్లేదు. ప్రతి రాజకీయ నాయకులు కూడా ప్రతి ఒక్కళ్ళు బుక్ చేస్తున్నారట ఈ వెహికల్స్. సో స్టాక్ అయితే అవైలబిలిటీ లేదు. 2.5 కోట్లు పెట్టి కొనడానికి రెడీగా ఉన్నా సరే స్టాక్ అయితే టయోటా వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. సో మనం లోపల ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఇప్పుడు చూద్దామండి. జిఆర్ స్పోర్ట్లో వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసరికి ఇక్కడ మనకి రేడార్ మనకు ప్రొవైడ్ చేశారండి. ఇది మన ఆటోమేటిక్ బ్రేకింగ్ కానీ అది 360 degrees కోసం ఇక్కడ ఫ్రంట్ కెమెరా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో టయోటా అని డిఫరెంట్ బ్రాండింగ్. అలాగే ఇక్కడ జిఆర్, అలాగే ఇక్కడ ఇది వచ్చేసరికి వాటర్ వాష్ హెడ్ ల్యాంప్ వాషర్. ఇది ఇక్కడ మీరు గమనిస్తే బ్లాక్ కలర్ కదా సరిగ్గా కనబడట్లేదు, ఇదిగోండి హెడ్ ల్యాంప్ వాషర్. అట్లాగే ఫ్రంట్ సెన్సార్స్. అట్లాగే ఈ లైట్ ఏదైతే ఉందో ఇది సీక్వెన్షియల్ హెడ్ ల్యాంప్స్ అండి ఇవి. అట్లాగే ఇక్కడ చూసారా లైట్ క్రిస్టల్ లైట్స్ మాట, ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇవి మనం ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఇవి కూడా ఇట్లా మూవ్ అవుతాయి అన్నమాట. సో ఎలాయ్ వీల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో దీని సైజ్ ఎంత ఎలాయ్ వీల్స్ అనేది చూద్దాం మనం. దీని ఎలాయ్ వీల్ సైజ్ వచ్చేసరికి R118 అండి. ఇది ఇక్కడ రాసి ఉంది కదా R18 అన్నమాట. సో ఇది ఎలాయ్ వీల్ మీరు గమనించవచ్చు ఎలా ఉంది ఏంటి బిల్ట్ క్వాలిటీ అని. సాలిడ్ మేడ్ ఇన్ జపనీస్ వెహికల్స్ అండి ఇవన్నీ కూడా. అందులో ఇది వచ్చేసరికి జపాన్లో తయారై వస్తుంది. సో మీరు కలర్ చూడొచ్చు, ఇంటీరియర్ కలర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఇది వచ్చేసరికి సీట్ మెమొరీ ఫంక్షను. అట్లాగే ఇక్కడ వచ్చేసరికి ఈ కలర్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి మన ఆటోమేటిక్ సీటు. సో లోపల చూద్దాం ఎలా ఉంది ఏంటి ఫంక్షన్ అనేసి. సో ఇది లోపల స్టీరింగ్ అయితే కనుక స్టీరింగ్ మీద కూడా జిఆర్ అని ఇచ్చారు. అలాగే యాజ్ యూజువల్గా సేమ్ నార్మల్గానే మొత్తం ఎలా ఉంటుందో అదర్ వెహికల్లో వైట్ కలర్ వెహికల్ గురించి ఆల్రెడీ నా దగ్గర ఫుల్ వీడియో ఉంది, మా ఛానల్లో చూడొచ్చు మీరు. సేమ్ అదే ఆప్షన్స్ మొత్తం అన్నీ ఇక్కడ ఉంటాయి. కాకపోతే కొంచెం జిఆర్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి, అంటే స్పోర్ట్స్ లుక్ ఇస్తారన్నమాట మనకి. సో దీని గురించి మీరు ఇక్కడ చూసారు కదా, ఇది నావిగేషన్ సిస్టము. సో దీంట్లో ఏంటంటే ఇటు నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు, అలాగే కో ప్యాసింజర్ ఇటు నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట ఈ నావిగేషన్ని. అలాగే మీరు ఇంకా ఫర్దర్ ఆప్షన్స్ చెప్తాను చూడండి. ఆటోమేటిక్ ఏసీ, అదే ఇండివిజువల్ మన సీట్స్లో ఉన్న ఇది ఉంటుంది కదా వెంటిలేషన్ని మనం ఇక్కడ నుంచి కావాలంటే ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే ఆటోమేటిక్ ఏసీ ఇవన్నీ కూడా అవతల పక్క సీట్స్ ఉన్న వాళ్ళు కూడా అక్కడి నుంచి వాళ్ళు ఆపరేట్ చేసుకోవచ్చు.
సో ఇది వాల్యూమ్ కంట్రోల్స్, మ్యాప్, పవర్, మెనూ ఇవన్నీ నార్మల్ దీనికి సంబంధించిన ఆప్షన్స్. అలాగే మోడ్ అని ఉంది కదండి. సో ఇదేంటంటే మన 4-wheel drive ఫంక్షన్స్ని మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇది క్రాల్ ఫంక్షను. అలాగే ఇది మీకు స్క్రీన్ పైన వేస్తాను దీని ఆప్షన్. ఇది వచ్చేసి సెంట్రల్ డిఫరెన్షియల్ లాక్. ఈ ల్యాండ్ క్రూజర్స్ అనేవి ఏంటంటే కంప్లీట్ 4-wheel drives అండి ఇవి. అంటే 24 hours మనం వెహికల్ స్టార్ట్ చేసి నడిపిస్తే 4-wheel driveలో నడుస్తుంది అనమాట. సో H4లోనే ఉంటుంది అనమాట రెగ్యులర్గా మనం. అట్లాగే ఇది వచ్చేసరికి గ్లవ్ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంది ఏంటి అని. చాలా పెద్ద గ్లవ్ బాక్స్ అండి దీనికి. ఇక్కడ మనకి ఓనర్ మాన్యువల్స్ అవి దీంట్లో ఉన్నాయి ప్రస్తుతానికి. సో ఈ రేర్ స్పేస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం చూద్దాము. సో స్పీకర్స్ అన్నీ కూడా JBL కంపెనీ అండి వీళ్ళు ఇచ్చేది. మీరు అడగొచ్చు, అన్న బోసే వచ్చేస్తున్నాయి ఇప్పుడు చిన్న చిన్న కార్లో, వీళ్ళేంటి JBL వాడుతున్నారంటే వీళ్ళు ఇదే బ్రాండ్ కంటిన్యూ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రతి వాళ్ళకి ఇండివిజువల్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ ఇచ్చారు. అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ స్క్రీన్, ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ స్క్రీను. దీనికి మళ్ళీ మనకి HDMI పోర్టు, USB పోర్టు ఇట్లా ఇచ్చారండి. సో ఇండివిజువల్గా మనం ప్లే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చూసారు, ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంటుంది, ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంటుంది. గ్రిప్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇక్కడ మన రేర్ కూల్ బాక్స్ బ్యాక్ సైడ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు గమనించవచ్చు. సో ఇది దీనికి కూడా సపరేట్ కంట్రోల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే కింద మనకి USB-C పోర్ట్స్, థండర్ బోల్ట్స్ ఇవన్నీ మనకు ప్రొవైడ్ చేశారు. HDMI సపరేట్ దాన్ని ఏమంటారు హెడ్ ఫోన్స్ ఫంక్షను. సో డిస్టర్బ్ అవ్వకుండా. సో ఇక్కడ చూసారా మీరు, బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం ఓపెన్ చేసుకోవడానికి కూల్ బాక్స్, ఇక్కడ కూడా ఒక ఆప్షన్ అక్కడ. సో ఇది 3 బటన్స్ మనకు ప్రొవైడ్ చేశారు, ముగ్గురు ఓపెన్ చేసుకునే విధంగా దీనికి. సో ఇది బ్యాక్ సైడ్ స్పేసింగ్. సో మీరు చూడొచ్చు చాలా ఎక్కువ స్పేసే ఉంది. స్టిల్ దీనికి ఇక్కడ ఒక ట్రే ఇచ్చారు డిఫరెంట్గా. సీట్ క్లోజ్ చేసి చూద్దామా ఎలా వస్తుంది ఏంటి అని. సో ఇది బ్యాక్ సైడ్ స్పేస్. ఇది 7 సీటర్ కదా, స్పేస్ అయితే ఎక్కువే ఉంది. ఆ సీట్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. సో వీటిని మనం కావాలంటే మనం ఎలక్ట్రానికల్గా కూడా మనం కావాలంటే ఫోల్డ్ చేసుకోవచ్చు ఆ సీట్స్ని. సో వాళ్ళకి మళ్ళీ సపరేట్ వెంటిలేషను ప్లస్ USB ఛార్జింగ్ ఫంక్షన్ అన్నీ ఇచ్చారండి వాళ్ళకి కూడా. ఇంజిన్ అయితే చూద్దాము, ఇంజిన్ లేఅవుట్ ఎలా ఉంది అనేది కూడా మీరు ఒకసారి చూడండి. ఇది ఆటో పిస్టన్స్ అన్నమాట, మనం లిఫ్ట్ చేయక్కర్లేదు. సో ట్విన్ టర్బో అని చెప్పి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. అసలు అలైన్మెంటే చాలా బాగుంది. సో దీని ప్రైస్ కూడా మీరు చూడండి. దీని ప్రైస్ వచ్చేసరికి 43,000 అని రాశారు. సో 43,000 అంటే 40,000 అనుకోండి, 40,000 ఒమానీ రియాల్స్. మనకి ఇండియన్ కరెన్సీ నేను స్క్రీన్ పైన మళ్ళీ వేస్తాను, మీరు చూసుకోవచ్చు. దీనికి ఎట్లా కావాలంటే నేను మీకు స్క్రీన్ లాస్ట్లో డిస్ప్లే చేస్తాను, మీరు చదవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది టోటల్ ల్యాండ్ క్రూజర్ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పనిసరిగా మీకు డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. సో యువర్ రమేష్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.